భారత సాంప్రదాయం చాలా గొప్పదని, స్త్రీలను గౌరవించడం మాత్రమే కాదు వారి దేవతలుగా పూజించుకుంటామని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎంపీ ఈటెల రాజేందర్కు గ్రామస్తులు ఘనస్వాగతం పలకగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారు ప్రజలందరికీ చక్కగా చూడాలని ఆయన అందరూ ఆకాంక్షించారు. ఇక నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించుకుని పూజలు నిర్వహిస్తున్న గ్రామస్తులు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకున్నారు. అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలని కోరుకుంటది. ముత్యాలమ్మ పేరిట కావచ్చు, పోచమ్మ దేవత పేరిట కావచ్చు, కట్టమైసమ్మ దేవత కావచ్చు, గ్రామంలో పెట్టుకునే బొడ్రాయి సీతాలమ్మ తల్లి ప్రతిష్టం కావచ్చు. అందరూ అమ్మలు గ్రామస్తులంతా కూడా నిద్రపోతున్నప్పుడు కూడా గ్రామాన్ని చల్లగా చూసినటువంటి తల్లులు ఆ దేవతలే కాబట్టి ఇవాళ ఈ గ్రామంలో నల్లపోచమ్మ, ముత్యాలమ్మ ఆలయాన్ని నిర్మించుకొని ఇలా దేవతను ప్రతిష్ఠించుకొని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆ తల్ల మీద భారం వేసేటువంటి ఇవాళ బాధ్యతను పూర్తి చేసిండు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు స్త్రీలను గౌరవించే, పూజించే దేవతలు మాత్రమే కాదు, ఇవాళ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతి ఆపదను ఆదుకునేది పనులు మాత్రమే. అందుకని ఇవాళ ఆదిశక్తి, పరాశక్తి, సరస్వతి అమ్మవారు ఇవాళ సంపద కూడా ఇవాళ మనం అమ్మవారిని మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి అన్ని సంపదలకి, అన్ని మేధా సంపత్తికి కారకులు అమ్మవార్లే కాబట్టి ఇవాళ మనం దసరా పండుగ జరుపుకున్నాం, బతుకమ్మ పండుగ జరుపుకున్నాం, ఇవాళ మనం అమ్మవారిని మనం కొలుచుకుంటాం కాబట్టి ఇవాళ భారతీయ సంస్కృతి